మాట మాత్రమున బా ఇదేవరు ఎట్లున్నాడు ఎప్పని గోలు పెగిరా మా బ్రహ్మం ఎప్ప దడలయ్యా దండలు పట్టిరు మహామంత్రి ఎప్పుడు ముక్కుతావుడేది ఆడు మొక్కుకోడితే చూడు అన్ని టౌన్లో ముక్కిన మాట మొక్కుకుంటే మన బేజారు ఇచ్చిన ఆడ ముఖ్య పని లేదులే లేదా సరేలే మహామంత్రి మహాత్మా ఆయనలు యామిడి మన తెలుసుకుని వచ్చిన వైఖరం తెలుసునా నీ పల్లి పట్టం ఒకసారి నేను ఇచ్చిన లాగిన మహామంత్రి అవునప్ప పట్టణము అట్లా కొట్టుకోవచ్చు దెబ్బతింటుంది తోట మాకేమవుతుంది ఈ మీరు గడ్డి ఏమి ఇలా గడ్డి తీలిపోతుంది అంటే అంటే మనకేమో కాదు కదా నీకేమీ కదా అవునప్పా దర్బారు ఏమే అట్లా కొట్టుకునే మాకు అలవాటే అలవాటు అవును ఎన్ని గిట్టలు అంటే కాదు రోజుకి ఎన్ని గిట్టలు అంటే రోజుకి ఒక 6 సార్లు కొట్టుకుంటామరా డైలీ అవును ఏడబడి చాడా ఏడబడి కొట్టుకునేదే ఇంటికాడ తోటకాడా ఇంటికాడే పర్వాలేదు అయితే మహామంత్రి చాలా మంచిది అది ఏమిటికి ఈకై బీకి అయ్యా మహామంత్రి మహాత్మా లేదులే మహామంత్రి మహాత్మా ఆయనలు గోకుల పక్కన గోవుల పక్కన నువ్వే కదా అదే అవును కలిగిన ఈ గోకుల పక్కన సాయం 12 సంబాళ్ళు అవునరా అమ్మా అన్నమాట ఉన్నాయిలే ఉన్నాయిలే ఏమి సచ్చిన కడుగుడ వంట వస్తాను ఇక గోకుల పక్కన సాయం కదా ఏమని నీ పేషాట్లో వాడే బోటిల్ని కలుతురా సాలే వాసన వచ్చింది కాలంటే ఎంచుకుని తిని మహామంత్రి బోటిల్ని కలిసి చాలే అంటివే అంటే పట్టుబడి చేస్తాను అయ్యా వద్దు లోపలన్నీ ఒప్పట్లు ఉన్నాయి అవి తిన్నే అంతే అంతే కదా అనిలు నా యొక్క తవరు దర్బానికి తెలిసిన ఎటువంటి తప్ప మహామంత్రి అలాగే బుద్ధివంతుడు సాహసమంతుడు విద్యలో బుద్ధుండే మనగాడు ఉండవచ్చు
ఉండవచ్చు. ఉండవచ్చు. శబాస్ల మేరే బిడ్డ. అవును నా పడక. అట్లా నువ్వు నన్ను ఎట్లా అంటే నిందిలే. అన్న కథ అర్థం కాదు కదా. అర్థం కాదు. నేర్చుకోండి. రేపు నీకు స్కూల్కి పోతలే. ట్యూషన్ పోతావా? నేర్చుకుని నా దగ్గర నువ్వు ఎన్నేళ్ళ పని చేస్తాను ఇది. అదే నాకు నువ్వు నా దగ్గర ఏమన్నా మాట్లాడతావేమే? పాతవా ఆయన దగ్గర మాట్లాడతావా? లేదేరా. సరే మహామంత్రి ఇదే కాక నేను చదువు తెలుసునా? గమ్ముగా ఉండు. నువ్వు పేపర్లు వేసుకునే బాత్ అనుకుంటు చదివిలేదు నువ్వు. పేపర్లో వాడవురా? టమాటా చెట్లు పేపర్లు వేసే బాతన్లా నిన్నంతా పోయినాడు అట్లే. ఈడే మహామంత్రి అలాగే చదువు అలాగే ప్రభు. వాడు ప్రవీణ్ పోతలా త్వరగారు. అదే శబాసుల మేరే బిడ్డ. త్వరగారు గర్రా. అదే అయినాడు 3 పట్ల పురాణము. 3 ప్లేట్ల పురాణము. వాళ్ళు పురాణం కనిపించిందా? వాళ్ళు పెట్టిందే అదేంటే పలావులే. ఎప్పుడు తిండిపోలేము ఇది. నేను చెప్పి తిండి గురించి కాదు. నేను నేర్చిన చదువులు అన్నమాట. చదువులు 3 పట్ల పురాణము. 3 పట్ల పురాణము. 4 పట్ల లలితము. 4 పట్ల లలితమ్మ. లలితమ్మ కాదు లలితమ్మ. 4 పట్ల లలితమ్మ అన్నమాట. లలితమ్మ. 6 పట్ల హరుము. అలము. అలము అరవము. అదే 7 పట్ల కాంతము. ఏ కాంతము. 9 పట్ల తుర కాండము. నకలన్నము. అంటే 9 పట్ల తుర కాండం అన్నమాట. ముందు కజిలాడచ్చా నీ బట్టలు తూట్లు పడతాయంట. మా బట్టలు పడలేదంటలే. అది నిజమేలే. మహామంత్రి కాదప్ప మీ వాళ్ళు ఉన్నారని నీకు వేస్తా ఉన్నారా? మా వాళ్ళు మునిమా సరే చచ్చిపోయింది. మీ పెద్దప్ప చాలా బాగున్నాడు. నా బాబా సమయమునా నేను నేర్చిన మంత్రాలు తెలుసునా? అవి ఎటువంటివి నేర్చుకున్నారప్ప? అగ్నిస్తంభ, అగ్నిస్తంభ, జలస్తంభ, జలస్తంభ, వాయుస్తంభ, వాయుస్తంభ, వాక్యస్తంభ, స్తంభ, అదే వాక్యస్తంభ, ఇంద్రజాల, ఇంద్రజాల, మహేంద్రజాల, అష్ట రాఘవ, అష్ట రాఘవ, అష్ట రాఘవ. అది ఇటువంటి మంత్రాలు నేను నేర్చుకోవడానికి రా. అవునప్ప. నా యొక్క గోల్కొండ చెట్టు 12 అర్థం కలదు. ఆ యొక్క అర్థమందున వంక మిట్ట నల్లరాటు సదరం తోలి ఈ కలియుగం లేని ఒక్కు జనాల పంటలు పెట్టి గొప్ప గొప్పగా పేరు పద్ధతి ఉండే కదా ముందు వచ్చినప్ప. అటువంటి సమయంలో దేవుళ్ళ దగ్గర నుంచి దేవుని నా పంటలు చూసి మంచి వర్చక రెక్కల పంపించి నా పంటలని నాశనం చేస్తూ ఉండే. ఆ వచ్చి పంట నాశనం చేస్తాను పొడి పెడతాను. మహామంత్రి మేము అంటే 3 అన్నదమ్ములు. ముగ్గురు దేవుళ్ళ తపస్సు పెట్టేటన్నమాట. 3 దేవుళ్ళ కప్పక్కని చేస్తాను. కప్ప కూరికి ఉంటాయి.
అంటే తపస్సు పట్టేటువంటి ధ్యానం ఇట్లా అవును బట్టలు తీసేసి బట్టలు వేసి పెడతాం ధ్యానం అట్లే చేసేదే మేము అట్లా ఆయనలు నా మద్దతులు ఉపయోగించి ఆ గుర్రాన్ని బట్టి బంధించున్నాను కదా అవునప్పా ఇప్పుడు ఆ యొక్క గుర్రం పిల్లలు మనం విక్రించవలను ఇంత ముందర నిగ్గిరి మిట్ట కొడతారు అంటే అమ్మ వాళ్ళని అన్నమాట గుర్రాన్ని అమ్మల్లా అదే సరేలేప్ప అయితే కన్నుడు ఈ రాజ్యము గల ఈ దేశము గల ఈ ప్రపంచం గల ఎవరైనా ఉన్నారు లేదా ఒకసారి విచారించిన మహామంత్రి ఒకరున్నారు ఎవరు అయితే ఢిల్లీ వరకు వచ్చారు పరిపాలన చేస్తున్న టిప్పులు చూస్తారు మాత్రమే కొనవచ్చును ఆ యొక్క టిప్పు సుల్తాన్ మాత్రంగా మనకు రానికల వెళ్ళంటున్నావు కదా అవునప్పా అది జాగ్రత్తగా బయలుదేరబా అలాగే మనుషులందరికీ తెలుసు ఎవరి దగ్గర పనిచేస్తామనేసి అట్లా అడగల కదా టిప్పులు చూస్తాను మంత్రిని ఆయనలు నీ మీద కావాల్సిన మనిషివి అవును టిప్పుల చూస్తాను ఎక్కడున్నది ఎందుకున్నాడు టిప్పుల చూస్తాను గురి జిల్లా పెట్టి మహాత్మా టిప్పు వాళ్ళ కుర్చీ వాళ్ళకు చెడు విడిచి వాళ్ళ రాజ్యం వాళ్ళకి చెడు విడిచి వారి కుటుంబంలో తమిట విడిచి ఈ యొక్క గోలు కూడా వెళ్తున్న గోకుల దగ్గర చెప్పి వచ్చినాడని చెప్పి మాట మీ టిప్పు సుల్తాన్ విన్నవించము అలాగే ప్రభు అప్ప టిప్పు సుల్తాన్ గారు రా గుడ్లుకో ఒకటి వచ్చింది గుడ్లుకో ఒకటి వచ్చిందిరా చేపలు ఉన్నాడు పరబడ దేశము వెళ్తున్నాడు గోలుకొండ వెళ్తున్న గోని పక్కన వచ్చినాడు పా మన అజరమున కొలుపు తీరు ఉన్నారు అలాగే అయ్యా టిప్పు సుల్తాన్ గారు ఓ గోలు పక్కిరా మా ఎప్పుడు ఆకలింది నువ్వు లోపల పైరావచ్చు పైరావచ్చు అది మాట జాగ్రత్తగా లవటి చేస్తున్నా కొడుక గమ్మున ఉండు 4 దినాలు నీకు చెప్తాను ఆ మాట తీసేస్తాను నేను తిన్నాము బెల్లి చెట్లు వేదిల్లు వచ్చేది డైలీ 10 రూపాయలు వేస్ట్ బిలేలు ఏమనుకోండి నీవు ఏమో వేడి మీద తల అదే దిగబడి రావా మేము దిగబడి రామలే ఏమన్నా పైలే ఆయనను నా యొక్క కోనకొండలో నేను చిన్న గుర్రాన్ని బట్టి మేసి ఉన్నాను అవును అది మీ వద్ద విక్రించవచ్చున్నా టిప్పు సుల్తాను అవునా అవును ఆయన నీ గుర్రం ఏమే పనులు చేస్తుంది అయ్యా టిప్పు సుల్తాను అంగ వంగ కళింగ కాశ్మీర నేపాల భూపాల కర్ణాటక మధ్యప్రదేశ్
108 మేటి బలాలు బాతి బలకు పైన గొప్ప గొప్పగా పందాలు కలుతున్నాయి టిప్పు సుల్తాను. అంటే దాని పట్టిన విధానము అయినలు నా కోలకొండ చెట్టు పొండి అర్థం కలగదా. అవును, ఆ యొక్క అర్థం వందన వంగా మిట్ట సదం తోలి ఈ యొక్క కళను లేని ఉక్కుజాల పట్లు పెట్టి గొప్ప గొప్పగా పేరు పొందదండి. అటువంటి సమయంలో దేవుడు నా పంటను సమర్థ వర్తక రెక్కల దగ్గర పంపించి నా పంటలను నాశనం చేస్తుండే. అటువంటి సమయంలో సరే నా యొక్క మొత్తం ఉపయోగించి ఆ గుర్రాన్ని బట్టి బంధించినాను కదా. అలా బట్టి ఉన్నావా? అవును అయినను నీ గురువు అంత సందర్భం తెలిపేదవా ఎలా ఉందో? అవునా సగల రాజురా సుందరము. అవును, చిన్నగా ఉండేది. అవును, కొందరి పిల్ల సల్లము నా రకాల తెలుపు నన్నెత్త సొక్క తోకలు పూ దాపినది కదా. అయినను నీ గురువు పిల్ల ఎన్ని వరహాల బాలుడు? 1 కోటి వరహాల బాలుడు. ఏ టిప్పు సుల్తాను? 7 కోటి వరహాల బాలుడు. అవునే కదా. మహామంత్రి అయినడు గోగల బగ్గిన వర్తన. ఇప్పుడు మనం గుర్రం పిల్లని కొన్నాం. కోటి వరహాలు ఇచ్చి రేపు పొద్దున్నే చీటీ కట్టాల 1000 రూపాయలు కాచలు లేదని అందరికీ అడుక్కుంటాను. కోటి వరకు లాంటికి తెచ్చేది కూడా చీటీ కాదు. ఎవరు ఒట్టి కడుగుతా అంటే నా లేదా చెప్తా అంట. వాళ్ళు ఉంచేస్తారు కదా, అందుకోవాలి. నిన్ను అడిగిరా నీ దగ్గర వాడు అప్పు అడిగినట్టు వాడెంత పాపలు నా కొడుకు వాడికి పాపలే ఉంది లేదా? నా హత్తాల వరకు పోయి కోటి వరహాలు తెచ్చి గోగుల దగ్గర దగ్గర గురాన్ని కొనుగో. కోటి వరాలు తెచ్చి గురాన్ని కొని పన్నేచ్చ ఏం చెప్పినావు నువ్వు మా అప్ప? అంటే కోటి వరహాలు ఇచ్చి నా యొక్క గుర్రపిల్ల కొనవచ్చు. కోటి వరాలు ఇచ్చి నీ గుర్రం పిల్లని? అవును, నీ గుర్రం పిల్లని కొనవచ్చా? అంటే కోటి వరహాలు దుడ్డు ఇచ్చి కొనవచ్చు. నేను అదే చెప్పింది. కోటి వరాలు ఇచ్చి నీ గుర్రం పిల్లని నా కొనవచ్చా? కాదురా, అంటే కొనవచ్చు. నేను కొనవచ్చే మొదటి వచ్చి నువ్వు మహిళా పువ్వా డబ్బులు ఇచ్చి కొనవచ్చు అంతే కదా. హాత్ పకడచ్చు, హాత్ పకడు, హాత్ పకడు. మా యాత పకడకొచ్చి జై ఏమన్నా కొడతారు నా కొడకను పట్టుకో, చేయి పట్టుకో, చెయ్యి డబ్బులు లెక్క చేసేట అమ్ముతా పొగలొచ్చి వచ్చింది.
యాడ్రా? చేయి పట్టు ఒక లక్ష ఉంది నా బస్సు లే, ఏమి ఇది? దుడ్డు దుడ్డు బ్లాక్ మనీ బ్లాక్ మనీ లే, నాకు బ్లాక్ ఎట్లా ఇది? అది చాలుకుంటే నువ్వేం అట్లా బాధపడద్దు ఇది black money ఎట్లా అని? ఇంకో కట్ తీసుకోం పర్వాలే అది చాలా చెప్పు ఇంకో కట్టి పెరికిసానే నువ్వు దాని గురించి చేతి తీసుకో నీకు కావాలా అడుగుతావు నిండా ఖర్చు కూడా కలిసి ఇంకో కట్టి పెట్టుకో ఇంకా కావాలా అవిట్లా ఉండేదానికి తెలిసేదానికల్లా ఇంకా ఇంకో కట్టి పెట్టుకో ఇంకా ఏమని కావాలా నీకే చెప్పేది చేసుకోవాలి, ఇక అట్లా చేస్తున్నావా? ఏం భయ్, ఏం దుడ్డు ఇదే? అంటే అప్పుడు మోదీ నోట్లు బ్యాన్ చేసేసిందే చేసిండే? పాత నోట్లు అన్ని బ్యాంక్ వేసి కొత్త నోట్లు తీసుకొని వస్తే సూట్ కేసులు పెట్టి లోపల పెట్టి అని పెట్టలేక అవి చుట్లు తిరిగి అవి ఇట్లా ఇవి. ఇది బ్లాక్ మనీ అయితే ఉమ్మా, సరే, కింద పట్టు. కావాలంటే ఈ బ్లాక్ లే, ఈ బ్లాక్ నువ్వే పెట్టుకొని నాకు దుడ్డు పంపించరా? నాకు కోరుకునే ఖజానాకి. పోతే బండి నీ దగ్గర కోడిపోయిందే ఓడిపియా? అదే ఫోన్లో చేసేది రా, మా ఇంట్లో దారుకుంటా తిందువా? ఏయ్, ఆ? అంటే గూగుల్ పే అదే అదే దానికే చేయకపోతామని. దానికే చేస్తున్నా సరేలే అదే డిపోతున్నాను. మీ కోటి వల్ల నా వర్తన చేరమంటా కానీ సరే నా యొక్క గురుమిల్లి మీ వర్తన చేరమన్నదా? మరి హారాగం జరిగింది కానీ అయినా నీ కోరికలకు వెళ్ళినాము చాలా సంతోషమయ్యా టిప్పు సుల్తాను.